మనం చూడాలి. రైట్, తులసిరెడ్డి గారు, రైట్, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలా మంది ఉన్నారు. షర్మిల రాక వల్ల ప్రయోజనం ఉంటుందా ఉండదా అనేది సెకండరీ. కానీ జగన్ శిబిరంలో, వైసీపీ శిబిరంలో షర్మిల గారి ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? మేము జగన్ శిబిరము లేకుంటే ఇంకో శిబిరము ఆలోచించండి. మేము వచ్చేసి మాది 2020 మ్యాచ్. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లు చూసే పరిస్థితి లేదు. 2020కి 2024 అధికారంలోకి రావడమే మా లక్ష్యం. దానికి వచ్చేసి అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ అతిశయోక్తి ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ తీసుకున్నాము, మునుగోడు ఉప ఎన్నిక, తర్వాత వచ్చేసి హుజూరాబాద్లో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయినాక కూడా ఆ 2 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ పోయింది అక్కడ. కానీ 1 ఇయర్కి వచ్చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏదో ప్రతి వచ్చేసి ఇప్పుడుండే పరిస్థితుల్లో అది తక్కువ ఎక్కువ అని కాదు. కర్ణాటక ప్రభావం తెలంగాణ మీద పడింది, కర్ణాటక తెలంగాణల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. కాబట్టి ఇక్కడ విభజన అంశం అనుకుంటే మరి తెలంగాణలో రాలేదు కదా, 2014 రాలేదు, 2019లో రాలేదు. ఇక్కడ విభజన అంశం వ్యతిరేకంగా వచ్చింది అనుకున్నాం. మరి తెలంగాణలో అనుకూలం రావాలి కదా, అక్కడ 10 ఏళ్ల పాటు రాలేదు. కాబట్టి అప్పటికే 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ నేపథ్యంలో విభజన అంశం కూడా యాడ్ అయిపోయి అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. 1977లో ఎమర్జెన్సీ అనే కారణంతో ఇందిరాగాంధీనే ఓడిపోయింది. మళ్ళీ 80కి మళ్ళీ అధికారంకి వచ్చింది. కాబట్టి ఆడ 3 ఏళ్లకే ఎమర్జెన్సీ లాంటి సమస్యను అధిగమించి వచ్చింది. కాబట్టి బద్దోసం వచ్చేసి ఆ విభజనకు బీజేపీ కారణమే, తెలుగుదేశం కారణమే, వైకాపా కారణమే, ఎక్సెప్ట్ సిపిఎం తప్ప అన్ని పార్టీల కారణమే. కాబట్టి అది నాకు తెలిసి అది ఇష్యూ కాదు. ఇప్పుడు మా అభిప్రాయం ఏమంటే మేము ఈ యొక్క 4 నెలల్లో ఒక 6 భారీ బహిరంగ సభలు పెట్టాలా. 1 విశాఖపట్నం, 3 అమరావతి, 4 తిరుపతి, 5 కడప, 6 పులివెందుల. ఈ 6 మీటింగ్లో ఏదో చిన్న మీటింగ్ కాకుండా భారీ బహిరంగ సభలు ఒక్కొక్కసారి ఒక ప్రధాన ఐటమ్ తీసుకొని మిగతా ఐటమ్స్ తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము వచ్చేసి అది ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం. నెక్స్ట్ రాజమండ్రికి సంబంధించి పోలవరం ఆడ అది ప్రధానంగా తీసుకొని మిగతా అంశాలు. అమరావతికి వచ్చేసి రాజధాని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతిని గట్టిగా చెప్పడం. తిరుపతి ప్రత్యేక హోదా, కడప జిల్లాకు వచ్చి స్టీల్ ప్లాంట్, పులివెందుల్లో ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు. కాబట్టి 6 భారీ బహిరంగ సభలు. ఈ భారీ బహిరంగ సభలకు వచ్చేసి అగ్రనాయకులందరూ ఖర్గే గారితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మిగతా తెలంగాణ నాయకులు, కర్ణాటక నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయకులు కలిసి ఒక ఇమేజ్ వచ్చేసి చేయడము. ఆ మీటింగులో వచ్చేసి ఏ విధంగా కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు ఇచ్చినట్టుగా ఇక్కడ ఖచ్చితంగా 6 గ్యారంటీలుగా అది 8 అష్టలక్ష్మి కార్యక్రమాల ఇలాంటివి వచ్చేసి ఒక 6, 8, 10 ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా వచ్చేసి రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ. ఇది ప్రధానంగా రైతులు వచ్చేసి ఆత్మహత్యలు ఉన్నారు, తర్వాత అప్పుల ఊపిలో కోరుకున్నారు. కాబట్టి ప్రధానమైన సమస్య రైతాంగం నుండి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా రెండవది ఎల్పిజి సిలిండర్ వచ్చేసి 500 రూపాయలకు. తర్వాత మూడవది వచ్చేసి ప్రస్తుతానికి ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయము. 4వది ప్రత్యేక హోదా అమలు చేయడం. 5వది రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ అమలు చేయడంలో పేర్కొనబడి అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలు, దాంట్లో కడప జిల్లా స్టీల్ ప్లాంట్ కావచ్చు, దుగ్గరాజపట్నం ఓడరేపు, పోలవరం పూర్తి చేయడము, విశాఖ రైల్వే, విశాఖ మెట్రో, విజయవాడ మెట్రో, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతానికి ఇంకా కొన్ని యాడ్ అవుతాయి. కాబట్టి మేము 6 బహిరంగ సభలు, 6 సూత్రాలు. తర్వాత మా నినాదం వచ్చేసి ఇక్కడ కేవలం వైకాపానే కాదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. బీజేపీ ఈ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి. నంబర్ 1 ద్రోహి వీళ్ళందరూ వచ్చేసి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటేయడం అంటే మన కన్ను మనం వైకాపా ఒకటే కాదు, మేము అధికారంలోకి రావడం మా లక్ష్యం అంతే. అంతే తప్పని వచ్చేసి వీడితో జగన్ కు వచ్చేసి ఆ ఓటు తీసుకోవాలా, లేదంటే టీడీపీకి చేయాలని కాదు. మా దృష్టిలో వచ్చేసి ఈ యొక్క 3 పార్టీలు కూడా బీజేపీ చేతిలో కీలు బొమ్మలు, పప్పెట్స్. కాబట్టి మా బీజేపీ వచ్చేసి రాష్ట్రానికి ప్రధాన శత్రువు. ఆ ప్రధాన శత్రువుకు సహకరించే అన్ని పార్టీలు కూడా శత్రువులే. కాబట్టి మా నినాదం దాంతోనే పోతాం తప్ప ఇది ఏదో ఆ నేపథ్యంలో ఎవరు వచ్చినా పార్టీలకు ఒక రకమైన స్టేజ్ ఉండే నాయకులు ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం. ఆ నేపథ్యంలో డెఫినెట్ గా వచ్చేసి ఆవిడ వచ్చేసి మేమేమి ఆవిడని వచ్చేసి ఆహ్వానించింది కాదు, ఆవిడ వచ్చేసి ఆవిడ పొలిటికల్ రీజన్స్ తో ఆవిడ చేరాలనుకున్నది హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఇంకా ఏ విధంగా ఆవిడ సేవలు ఉపయోగించుకునేది
పార్టీ అధిష్టాన వర్గము ఆవిడతో మాట్లాడి నిర్ణయిస్తుంది. అంతే తప్ప ఏదో ఇక్కడ ఉండే వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు వీళ్ళేం పనికిరాక ఆవిడ వచ్చేసి ఒకేసారి ఆ యాంగిల్ కరెక్ట్ కాదు. ఏం చెప్తాను, నీది తినాలి నా తినాలంటూ ఆవిడ దిప్పులేందులే నా దిప్పులేందులే, జగన్మోహన్ దిప్పులేందులే నా దిప్పులేందులే. కాబట్టి ఏమంటే ఒక్కొక్కరిని అడ్వాంటేజ్ ఉంటాయి. ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురుగా ఒక అడ్వాంటేజ్, అంతే తప్పని చేసేదో ఆవిడ వస్తానే మొత్తం వచ్చేసి మేమందరం పనికిరాని వాళ్ళము ఆవిడ ఒక్కటే మొత్తం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ అవసరానికి ఆవిడ వస్తుంది, డెఫినెట్ గా వచ్చేసి పార్టీ అవసరాల దృష్ట్యా ఆవిడ సేవలు ఎవరిష్టం ఉపయోగించుకునే నేపథ్యంలో ఆవిడ సేవలు ఉపయోగించుకుంటుంది. దట్స్ ఆల్. అంతేగాని ఈడ మిగతా ఏదో వచ్చేసి ఆవిడ ఆకాశానికి ఎత్తించి మిగతా వాళ్ళు పనికిరాని వాళ్ళని చెప్పేసి ఒక్క మాటలో తులసిరెడ్డి గారు ఇందాక మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓడిపోయాడు, కేసీఆర్ ఓడిపోయినాడు. కామారెడ్డిలో ఇద్దరు మరి ఓడిపోయినారు. కానీ కాంగ్రెస్ కాదండి తులసిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి ఉందా? ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నారు కదా. ఎందుకు నంబరు అంటే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి ఎవరికైనా ఉందా? ఇప్పుడు కేంద్రం నుండి ఆ రోజు విభజన సందర్భంగా 3 వరాలు ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సంజీవని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తున్నాయి. దాన్ని ఎవరు వచ్చేసి కాదనలేదు. తర్వాత రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ అది అవసరం అని చెప్తున్నారు. చట్టంలోని అంశాలన్నీ అవసరం చెప్తున్నారు. ఇది ఎవరు ఇవ్వాలా? కేంద్రం ఇవ్వాలా. కేంద్రంలో ఎవరు వస్తారు? బీజేపీ, కాంగ్రెసా, లేకుంటే కూటమే? బీజేపీ ఇవ్వనని చెప్పింది, ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. కాంగ్రెస్ ఇస్తా అని చెప్పింది. ప్రాంతీయ పార్టీకి ఇచ్చే శక్తి ఉందా? టీడీపీ కానీ, వైకాపా కానీ, జనసేన కానీ మన 5 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇంకా కొత్తగా చేసేది ఏముందంటే ఇల్లు. కాబట్టి వాళ్ళని నమ్మినప్పుడు కాంగ్రెస్ ఎందుకు నంబరు? కాబట్టి ముసలోడైనా బసిరెడ్డి ఎమ్మెల్యేని కడప జిల్లాలో సామెత ఉంది, ఏమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేరా వాళ్ళతోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలని చెప్పేసి ఆల్రెడీ 5 ఏళ్ల పరిపాలన వాళ్ళది, వీళ్ళది 10 ఏళ్ల పరిపాలన బీజేపీ చూసినాక వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం పోయింది. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణలో 10 ఏళ్ళు లేదు కదా విభజన. తెలంగాణ ప్రజలకు అనుకూలంగా జరిగిన దాంట్లోనే వాళ్ళు కూడా అక్కడ కూడా 10 ఏళ్ళ అధికారంలోకి రాలేదు కదా కాంగ్రెస్, వెనక వచ్చింది అక్కడ ఏమన్నా. కాబట్టి వాళ్ళకు అరణ్యవాసం పోయింది, మాకు అరణ్యవాసం పోయింది. వస్తాం. రైట్ రైట్ మాదిరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడండి డీటెయిల్ గా. తులసిరెడ్డి గారు వారి పార్టీ స్టాండ్ ఢిల్లీలో ఏం జరిగింది, 4 గోడల మధ్య ఏం జరిగింది చాలా ఓపెన్ అవుతుంది. మరొకసారి ఎట్లా చూస్తారు మీరు? మాజీ కాంగ్రెస్ వాదిగా నేను కూడా మాజీ కాంగ్రెస్ వాదినే. తులసిరెడ్డి అన్న నాకు బాగా తెలుసు. ఆయన విశ్లేషణ కూడా రియాలిటీకి దగ్గరగా నిష్పాక్షికంగా ఉంటుంది. దాంట్లో ఏమాత్రం